హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనీస్ వరల్డ్. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదండి, మేము జ్యోతులకైతే వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనేసి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాడి. జ్యోతులు అయితే కంప్లీట్ అయిపోయాయి, పూజలన్నీ అయిపోయాయి. నెక్స్ట్ డే ఇంకా మేమైతే రెడీ చేసి ఇక్కడ చింత చెట్లు తోపు ఉందండి, చింతమాల తోపులోకి అయితే వచ్చేసాము. పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారండి బాగా. మా ఆయన కూడా క్రికెట్ ఆడుతున్నారు, చూడండి మీరు. పక్కవాడి మూతులు కొట్టేనాడు. ఏ హనీ, నువ్వు ఇటు రావే సైడ్. వస్తావు 10 నిమిషాలు వచ్చేస్తా. బౌలింగ్ చేసి యాడ్ వద్దులే, ఉండు వచ్చేస్తాం 10 నిమిషాలు. నువ్వు ఇక్కడ రా హనీ, బాగా మగాని పడింది అనుకో, పచ్చడి అయిపోతుంది మగం. ఏమైంది? ఏ హనీ, ఇట్రావే నువ్వు. అదుడు బెవడ చూసారు కదా అండి, మా ఆయన అయితే క్రికెట్ ఆడుతున్నారు. మా ఆయన ఆడుతుంటే నా హ్యాపీనెస్ అసలు చూసేయట్లేదు. అంటే చాలా రోజుల తర్వాత మేము ఇలా ఒక ఊర్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా రోజుల తర్వాత ఇదేనండి. ఎక్కడికి వెళ్ళలేదు, చాలా రోజులు అయిపోయింది, ఇంట్లోనే ఉంటున్నాము. ఇంకా ఇప్పుడైతే వెళ్ళేసి బాగా అయితే 2 days బాగా కంప్లీట్గా ఎంజాయ్ చేసామండి పిల్లలతోటి. మా పిల్లలు చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ చేయపోండ్రా, ఈతలాడిపోండి అంటే అందరూ బాగా ఈతలాడే వాళ్ళలాగా దిగారు. కానీ అందరూ ఏమో ఆ గట్టును మాత్రం పట్టుకొని ఉన్నారు, ఒక్కరు కూడా రావట్లేదు బయటకి. భయం వేస్తుందంట వాళ్ళకి రావాలంటే. ఎంతసేపు అడుక్కుంటున్నాము, రాండి రా ఒక్కరన్నా వచ్చేసి అలా ఈతలాడండి అంటే వాళ్ళేమో ఈత ఆడడం రాదు వాళ్ళకి, అలా నిల్చొని ఉన్నారు ఊరికే. చూడండి, మా హనీ పాప అయితే ఇక్కడ క్రికెట్ ఆడే చోటు సైడ్ వెళ్ళవే అంటే వెళ్ళదు. ఇక్కడ బాయ్ అంచునైతే నిలబడింది, కొంచెం కాలు స్లిప్ అయినా కూడా లోపల పడిపోతావే, నువ్వు సైడ్ రా అంటే కూడా వినదు. మా హనీ చాలా మొండిది, చెప్పింది అస్సలు వినదు. చూడండి, సైడ్ రా అంటుంటే కూడా లాక్కున్నా కూడా వెనక్కి రాదు, మళ్ళీ ముందుకు వెళ్తుంది. మేము కరోనాకు ముందు మా రిలేటివ్స్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్ అయితే ఉండేవి. అక్కడ అందరు ఫంక్షన్లకి మేము అటెండ్ అయ్యే వాళ్ళము, అందరూ వచ్చేవాళ్ళు. మా వాళ్ళంతా పిల్లలు అందరితోనూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసాం కదా ఇప్పుడు, లాక్డౌన్ అప్పటి నుంచి ఇంకా ఫంక్షన్స్కి అయితే ఏవి అటెండ్ అవ్వలేదండి. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నవి మాత్రమే వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత అందరూ కలిసాము మళ్ళీ.
బెంగళూరులో ఉన్నప్పుడైతే అందరూ బాగా కలిసేవాళ్ళమండి. చాలా రోజులకు కలిసాం కదా, అందుకు ఇప్పుడైతే ఒక 2 డేస్ అయితే ఆగిపోయాం. నేను యాక్చువల్లీ మార్నింగ్ అలా వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా అందరు ఉండేసరికి ఉండిపోయాను వాళ్ళతో పాటు. వచ్చిర్లే వాళ్ళు వచ్చి ఎద్దాడా కట్టెత్తుకొస్తున్నారు. బాగా జాలని ఇద్దరు ఊపుతున్నారు ఇల్లు. మీరే అట్లా పోతే ఇంకా నేనెట్లా పోతాను, నేనెట్లా పోతానో ఇంకా గాల్లో కొట్టబోతానేమో నేను. చౌడంపల్లి, అవును, ఎందుకంటే ఈ ఊరికి పేరు వచ్చింది, అక్కడ చౌడమ్మ టెంపుల్ ఉంది కాబట్టి. ఉండు నిహారిక, నీ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు? ఏమి లేవా? ఉయ్యాల్లో ఊదను అంటే అడిగి పోయినాక తీస్తా. నిహారిక ఇప్పుడే జోక్ లేదంట. వచ్చింది కాళ్ళు కొట్టద్దు, మూత తగులుతాయి మగానికి. ఇప్పుడేం లేవా నిహారిక? ఇప్పుడు నవీన్ ఇంకొంచెం స్పీడ్. కొట్టుకుంటుంది ఏడైనా మిషన్ పోయి. ఊరికి అట్లా ఊగండి. నువ్వు అయ్యా ఇవాళ వీడియో తీసేదాకా ఏమి రాదు. అయ్యా కదా ఇంకేముంది. కాలేదా రే ఫాస్ట్. రే మిథున్, ఇప్పుడు వంట వడ్డిచ్చేది రే మిథున్, ఇంకా అత్తలు వెళ్ళిపోతారు అందుకే. ఇప్పుడు పోతామా? ఎవరు చెప్పింది? నేను అప్పుడైనా చూస్తాను. అయ్యో అది తిరుగుతాంది, భయం వేస్తుంది. అరే మిషన్ ఉంది, తగులుతుందా? మిషన్ ఉంది మిథున్, మిషన్ ఉంది, తగులుతుంది. పెట్టుకో పెట్టుకో పెట్టుకో. నీ ఫీలింగ్ ఏంట్రా? ట్రై చేయండి, ఇలా మాత్రం ట్రై చేయకండి. ఇలా మాత్రం అడ్మిషన్ పెట్టుకొని మాత్రం ట్రై చేయకండి. గుడ్ ఇన్ఫర్మేషన్.
లావణ్య మిగతా తీసుకో అరే బాగుంది, కాకపోతే అది లేకపోతే భయం ఉండదు. అంటే పాప మళ్ళా హాయ్ బాయ్. బాబాని చూడు ఎట్లా ఉందన్నారా. పోయి పోయి ఐస్ ఇప్పించండి. ఏమండి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరారు. ఇంకా మా పిన్ని వాళ్ళందరూ కూడా బెంగళూరుకి బయలుదేరారు. మేము ఇంకొచ్చేస్తున్నాం మా ఊరికి. చూసారు కదా అండి, ఇదేనండి ఇవాళ వ్లాగ్. అయితే మీకు నచ్చినట్టయితే అనీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటానండి, బాయ్.